శ్రీయాంజనేయం నారు వచ్చినా ఇంకా మొదలలేదు మోక్షం లేదు. ఏం చెప్పాలి నా బాధ. పాసన్న పరిచయానికి 20,000 ఇచ్చిన, వాడు ఇది ఇత్తలేడు అది ఇత్తలేడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఇంటికి పోతే వాళ్ళ వైఫ్ ఏమో లేడు అంటది. వాడే నువ్వే ఏం చేయాలరా, నా కర్మగత పాడైంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఒకటి స్టోరీ ఏమైనా గిట్లున్నావు? ఏం చెప్పాలి నా బాధ. మనుషులంతా ఉన్నారు, ఓలా సరిగ్గా లేదు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తరువాత ప్రయత్నించండి. ఇట్లా కాదు, ఇక ఈ ఇంటికి పోతేనే సెట్ అవుతుంది. మళ్ళీసారి పోవాలి మీ ఇంటికి. పరిచి ఉన్నావరా ఇంట్లో? ఎవరు? మా ఆయన లేడు ఇంట్లో. ఎటు పోయిండమ్మా? మా ఆయన పాయకాన పోయిండు. నువ్వు అని పంది లెక్క మెప్తున్నాడు, వాడు పాయకాలనే మాట. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేయాలి? పోతలో చుట్టియాలి అయ్యాలి, వాని కోసం ఇంటి ముందటే కావాలి కదా. ఏం కూరో బేవులు బాగానే ఇస్తాను. సొంతం 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 నీకా గిటాక్స్ నేను దగ్గరికి వద్దాం అనుకుంటాను. ఈ నమస్తే ఏందో నువ్వేందో ఇవన్నీ మాటలు మస్తున్నా. నేను పైసలు తీసుకుంటే పల్లెరు గారు బొర్రె పడుతుంది. అందరేమో ఎక్కడ అందరు నార్లు వేసుకున్నారు, నాట్లు వేసే కాడికి వస్తుంది. నువ్వు నాకు ఇంకా సీడ్ వేయకపోతే ఏందో ఏమో నీ కథే అర్థమవుతుంది నాకు. నువ్వు ఆగే, నువ్వు ఎందుకే ఆగమవుతావు? నువ్వు సాయంత్రం నీ సీట్ దగ్గర ఉంటుంది, పో. ఇవ్వకపోతే పో. ఏమితో ఏమో నాకైతే అర్థమవుతుంది. సాయంత్రం వరకు చూస్తా బిడ్డ. అమ్మ సీనన్న మా పరిచయాన్ని వేసుకుంటాను. సీనన్న వేరే కత్తా మా అమ్మ దగ్గరికి. నమస్తే అన్న. నువ్వు రేపిట్లా రాతున్నావురా? ఇంట్లో చేసినావురా? మొత్తం బద్యమ మనుషులు ఎక్కువ ఉన్నావారా నువ్వు? నాకు ఏం తట్టువలో మోపోయినవరా నువ్వు? నాకు పంటకు పూర్వ పెట్టినట్టు నువ్వు నాకు పట్టినవేందిరా? గుంటురా ఏం లేదన్నా. గట్లా కాదురా తమ్మి, సీటు పైసలు నువ్వు మన ఇవ్వని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా సినకన్నా ఇవ్వాలరా. సాయంత్రం డబ్బులు అంటే ఎట్లా చేస్తావన్నా? బ్యాంకులో అవుతామి. నాకే దాల్తిలే అన్న, నేనే బుర్రిస్తానా దగ్గర. లేకపోతే మరి ఏమన్నా ముద్దాం అరా తమ్మి? ఇప్పుడు ఎవరు ముంచానా? ఏదిరా మరి నీ దగ్గర లేవంటావరా? ఎవరిని ఒకరు ముంచాలరా తమ్మి? ముంచకపోతే మరి ఎట్లా కడతావరా పైసలు? మరి నేను చూస్తా బక్రా నీ ముంచనీకి, నువ్వు నాకు మాత్రం కరెక్ట్ సపోర్ట్ చేయాలి. చేస్తానా? సరే మరి దా దొరుకుతుందా అవురా అన్న? చార్గానే ముంచుదామారా? ఏం ముంచుదామన్నా? సరేపా ముంచుదాం. CHARI is Chari. He's gonna set a brand new story. CHARI. నమస్తే. కూర్చున్నా కానీ కొంచెం జరిగి కూర్చో, ఎందుకంటే కొడతా అంటే ఏదైనా ఎగిరి తాగా ఇట్లా. నాకేమవుతుంది గౌతు లేకుండా? నాకేం దాకలేదు కాదే. అంతే అంటవానే? అంతే. అయ్యో సంపిడ్ అయ్యో సంపిడ్ అయ్యో అన్న తాగిందా అన్న? రాసుకో మా అన్న కనుగొట్టిండే చారన్న. అయ్యో ఎట్లా? చూద్దాం ఏమైంది బాబు? కన్ను పోయిందే. ఏమైంది చూస్తున్నా? కన్నుకి ఏం కాలే కదా? ఏమోనే కన్ను బీ పెరిగింది. కన్ను దెబ్బ బీపీ లేదు కదా మరి? అంతా కాదే డాక్టర్ సాబ్. అయ్యో 500 తీసుకో, నా కన్ను దెబ్బ కడరాయి అంతే. మడతాందిరా. ఎంత కష్టం వచ్చా అన్న పైసల కోసం. 9 మడతాందిరా. వేసానా? ఇంకా తీరా మంట కానీ పైసలు వస్తాయి కదా సాయంత్రం వరకు. చార్యానికి ఫోన్ చేసి రేపు పంచాయతీ రమ్మని దమ్కేయిరా. సరే అన్న. హలో చారన్నా. హలో ఆడు రేపు పంచాయతీ పెట్టించు, ఆడికి రమ్మంటాడా పంచాయతీ కాడికి? పంచాయతీకా? సరే అత్తది. పాపం పాడుగాని పరిచయాడికి అమ్మిండి పో పైసలు. వీళ్ళు నా దగ్గరికి వచ్చి నన్నే మోసం చేద్దామని చూస్తారు. వీళ్ళకి రేపు బుద్ధి చెప్తా. ఏమే పడబోతానా ఈ లొల్లేంది సాయంత్రం పూట? గట్లా కాదు వెళ్ళా, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది వాళ్ళు వస్తారని.
సరే రాని తీవ్ర సంగతి సంగతి చెప్పు. ఏందిరా మీ పంచాయతీ? పట్టేందిరా కనుక దెబ్బ కింద మోకానికి దాకింది మొత్తం. ఆర్ఎంపీ సినిమా కట్టిండే అందవతి కట్టిండు. సో ఏం మీ పంచాయతీ చెప్పురి. నాకు ఒప్పుకోలేని సత్తన్న మా అసిస్టెంట్ తమ్మి చెప్పురా. ఏం చెప్పుడే చారణ దగ్గర పోతే మామూలు కనుగొట్టిండే. పిలిపివాడు ఎవరా చారణని? పిలిపి మీరేనా అని చేయాలి దండం పెడతావు. ఉమ్మగంటలన్నా చారణకు ఫోన్ చేసి రమ్మను. చేద్దాం వేడున్నాడు. నమస్తే పండుగ సత్తన్న. నమస్తే బొమ్మకొండలన్న. ఏంది పని చేసుకునే వాళ్ళు కనుక్కోండి ఎందుకు గుద్దుకున్నాడు ఎందుకు మీరు? నాకేవరకనే నా ఇంటికి వచ్చిండు, నేను వడ్ల పని చేస్తా అంటే వచ్చిండు, దూరం కూర్చోయే అప్పటికి దూరం కూర్చోయే అని చెప్పిన. నేను పని చేసుకుంటానా, వీడు వచ్చిండు నా లబో దిబో మా వాడిని తప్పి రోజు చేసాం అంటాడు. బాగా దవాఖానలకు వేరు ఏమైందో తెలియదు. మీరు ఫోన్ చేసి వీడికి వచ్చిన. సత్యనా నువ్వు నుండి చెప్పిండు మరి ఏదో చెప్పిగా. ఏముంది కన్నకే ఖర్చులు భరించుకోమను. ఏమంటారు మరి? అట్లా సత్తన్న ఎలానా నాకు 10,000 నాకు 20,000 కావాలి. 20,000 కావాలి. మావాడు 10,000 నుండి 20,000 ఎత్తాడు. ఏమంటే చాలా మరి 20,000 దండగాడ భరించుకో. ఇక ఇక గదే ఊలి గదే బడిచేస్తానే, దాంతో నా కన్ను వలగొట్టు అని అంతే తప్ప నా దగ్గర రూపాయి లేదు. సీనన్న వర్షానికి బుద్ధి చెప్పే టైం వచ్చింది. ఎంత తొందర వస్తే అంత తొందర బుద్ధి చెప్పచ్చు. తొందర చిన్నారా వాడు ఉన్నాడు ఆరాడా? ఉన్నాడన్న అన్నే పాడైండి అన్న వాడు. మనకు అక్కడనే బుద్ధి అయిపోయి ఆడ పెద్ద మనుషులకు ఆయన ముచ్చట అసలు ముచ్చట తెలియదు. వాడి నిజ స్వరూపం పెద్ద మనుషుల ముందట బయట పెడదాం. అంతేపా. నువ్వు వచ్చినావు? మీ కన్ను తెరిపేయడానికి వచ్చింది. నిలబడి మోసం చేసినావు గారు. నిలబడి పెద్ద మనుషులు పంచాయతీ చెప్తా నచ్చారు కాదే. పంచాయతీ చెప్పారు మరి ఏం చెప్తారో మీరే. ఇంకే పంచాయతీ కలగడదన్నూరు. అవురా తమ్మి ఏడున్నావురా? బాగా ఉరికినావురా తమ్మి. సర్లే ఇలాంటి మంచి వేసుకున్నారు. సరే రేపు ఇక అనిల్ గారిని ముంచుదాం.